భారతదేశంలో మావోయిస్టులు ప్రాబల్యం కోల్పోయినట్టేనా? మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని చేస్తామని చెప్తున్నటువంటి కేంద్రం మాటల్లో నిజమెంత? ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లు మావోయిజాన్ని అంతం చేయగలుగుతాయా? మావోయిజం అంతం కాదు, రూపం మాత్రమే మార్చుకుంటుందని ఓ పక్క లొంగిపోయినటువంటి మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలు చెప్తున్న నేపథ్యంలో ఈ దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా ప్రకటించడం ఎంతవరకు సమంజసం? అసలు ఆపరేషన్ కగార్లో ఏం జరుగుతుంది? ఆపరేషన్ కగార్ విజయవంతమైనట్టేనా? దండకారణ్యంలో ఏం జరుగుతుందనే అంశాన్ని మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తుంది టీ న్యూస్ బృందం. మార్చి 31 డెడ్లైన్ పైన టీ న్యూస్ అందిస్తున్నటువంటి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. స్వతంత్ర భారతదేశంలో అనేక విప్లవాలు, విప్లవోద్యమాలు పుట్టాయి, అంతరించిపోయాయి. అలా అంతరించిపోయిన దశలో చేరబోతుంది మావోయిస్టు పార్టీ కూడా. 1967 వెస్ట్ బెంగాల్లోని నక్సల్ బరి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో పురుడు పోసుకున్నటువంటి ఈ నక్సలైట్ ఉద్యమం ఆ తర్వాత మావోయిజంగా మార్పు చెంది అనేక రకాల రూపాంతరాలు, అనేక విధ్వంసాలు, విప్లవ నినాదాల తర్వాత ముందుకెళ్ళింది. ఇప్పుడు మావోయిస్టు పార్టీ అవసాన దశకు చేరుకొని మార్చి 31 తర్వాత చరిత్ర గతిలో కలిసిపోబోతుంది. మావోయిజం అంతమైపోయిందని కేంద్రం చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో పర్యటిస్తున్నాం. ప్రస్తుతం మనం బీజాపూర్ జిల్లా పెద్దబట్టిగూడెం అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నాం. గతంలో ఈ గ్రామానికి రావడానికి రోడ్డు లేదు. ఈ గ్రామం ఉన్నదనే సంగతి కూడా బాహ్య ప్రపంచానికి తెలియదు. ఇక్కడ మనం చూస్తే ఒక విప్లవ నినాదం రాసి ఉంది, అమర్ షహీద్ మృత్యుంజయ్. తెలుగులో మనం అమర్ రహే అంటాం కదా, దానికి సంబంధించినటువంటి ఒక నినాదం రాసి ఉంది. దీనికి సంబంధించి ఒకసారి పరిశీలించినట్టయితే మావోయిస్టు పార్టీ చరిత్ర, మావోయిస్టు పార్టీ ఆవిర్భావం గురించి ముందు చర్చించిన తర్వాత 31 మార్చి తర్వాత మావోయిజం అంతమైపోతుందనేటువంటి కేంద్రం ప్రకటనను మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మావోయిస్టు పార్టీ పుట్టుకే వెస్ట్ బెంగాల్లో పుట్టింది. వెస్ట్ బెంగాల్ నక్సల్బరీ అనేటువంటి కుగ్రామంలో భూస్వామ్య పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి నాటి ఉద్యమం అనేక రూపాంతరాలు చెందుతూ అక్కడి నుంచి శ్రీకాకుళం వలస వచ్చింది. శ్రీకాకుళం తర్వాత అటునుంచి శ్రీకాకుళం మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించిన తర్వాత నాటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు ఈ విప్లవోద్యమం వచ్చింది. ఈ ఖమ్మం జిల్లాలోనే మావోయిస్టు పార్టీ అంటే నక్సల్ పార్టీలు అనేక ఉండే. ఆ రోజు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పార్టీలో సిపిఐ, ఎంఎల్కి సంబంధించినటువంటి అనేక గ్రూపులు వీటిని పెంచి పోషించాయి. అన్నలకు ఒక దళ రూపం ఇచ్చింది కూడా ఖమ్మం జిల్లానే. ముఖ్యంగా ఈ అంశాన్ని మనం ప్రస్తావన చేసుకోవాలి. మావోయిస్టు పార్టీ ఉనికిలో మొత్తంగా కూడా ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అనేక రకాలుగా రూపాంతరాలు చెందిన తొలితరంలో ఉన్నటువంటి నక్సల్ బరి మూమెంట్కు నక్సలైట్లకు ఆయుధాలు లేవు. కేవలం నక్సలిజం అనేటువంటి ఒక తిరుగుబాటు ఉద్యమాన్ని భూస్వామ్య, పెత్తందారి, ప్రైవేటు అట్లాగే దోపిడీదారులకు వ్యతిరేకంగా, కాంట్రాక్టర్ల అరాచకాలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి నక్సల్ బరి ఉద్యమం ఆ తర్వాత ఖమ్మం జిల్లా చేరిన తర్వాత ఇది దళ రూపం సంతరించుకుంది. దళానికి ఆయుధం వచ్చింది. సో అన్నలకు ఆయుధం ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఖమ్మం జిల్లాకి దక్కిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి రూపాంతరం చెందిన తర్వాత గోదావరి బెల్ట్లో ఉన్నటువంటి ఖమ్మం, ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ల మీదుగా ఉత్తర తెలంగాణ మొత్తాన్ని ఆవాసంగా ఏర్పాటు చేసుకుంది. 1967 నక్సల్బరీ ఉద్యమం మొదలైతే అక్కడి నుంచి 1980, 70, 80 దశకంలో అనేక మంది యువత నక్సలిజం వైపు మళ్ళారు. నక్సలిజంని నక్సలిజంలోకి వెళ్ళి అన్నలుగా మారిపోయారు. సామాజిక ఆర్థిక అసమానతలు, ప్రైవేటీకరణ, దోపిడీ, కాంట్రాక్టుల దాడులు, భూస్వామ్య వ్యవస్థలను వ్యతిరేకిస్తూ ముందుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు అనేక రకాలుగా విస్తరించినటువంటి మావోయిస్టు పార్టీ ఆ ఆయుధాన్ని చేదుపుచ్చుకున్న తర్వాత విప్లవోద్యమం వైపు మళ్ళింది. 1980లో పీపుల్స్ వార్ ఏర్పాటు జరిగింది. పీపుల్స్ వార్ ఏర్పాటు తర్వాత 10-15 విప్లవ గ్రూపులు పుట్టుకొచ్చాయి. అనేక సంఘర్షణలు, అనేక విలీనాలు, పరస్పర దాడులు పుట్టిన తర్వాత నిర్బంధం కూడా పెరిగింది. ఎప్పుడైతే ఎమర్జెన్సీ పీరియడ్ వచ్చిందో ఎమర్జెన్సీ పీరియడ్లో మావోయిస్టుల మీద నిర్బంధం పెరిగింది. ముఖ్యంగా కమ్యూనిజాన్ని పెంచిపోషించేటువంటి అన్ని సంస్థలను కూడా నిర్మూలన దిశగా నాటి ప్రభుత్వాలు ముందుకెళ్ళాయి. దాంతో ఖమ్మం జిల్లాలో ఈ ఖమ్మం జిల్లాలో నక్సలిస్ట్ పార్టీలన్నీ అంతమొందిన తర్వాత క్రమంగా ఉత్తర తెలంగాణ వైపు మావోయిస్టులు మళ్ళారు. ఈ ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాలను గెరిల్లా జోన్గా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత విముక్తమైనటువంటి ప్రాంతంగా ప్రకటించి అక్కడ విప్లవోద్యమాలు నిర్మించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం నిలవలేకపోయారు. దాంతో ఈ మావోయిస్టు పార్టీని నల్లమల వైపు, అంటే ఇప్పుడు నక్సల్ పార్టీలను నల్లమల వైపు నడిపించారు. పీపుల్స్ వార్ ఏర్పడిన తర్వాత కూడా అనేక రకాలైన
సంబంధించినటువంటి జనశక్తి కావచ్చు, జనశక్తిలో కూడా 3-4 దళాలు ఉండేటివి, 3-4 గ్రూపులు ఉండేటివి. 2004 తర్వాత నిర్బంధాలు ఇది 1967 నుంచి మొదలైనటువంటి ప్రస్థానం 2004 వరకు అనేక ఒడిదుడుకులు, నిషేధాల తర్వాత సాగిపోయింది. 2004లో పీపుల్స్ వారు, జనశక్తిలో ఉన్నటువంటి రాజన్న గ్రూపులు కలిసిపోయాయి. ఆ తర్వాత 2004 రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చర్చలకు వచ్చినటువంటి నేపథ్యంలో పీపుల్స్ వారు అట్లాగే ఎంసీసీ మావోయిస్టు కమ్యూనిటీ సెంటర్ కలిసిపోయి సెప్టెంబర్ 21 2004న మావోయిస్టు పార్టీ ఆవిర్భవించింది. మావోయిస్టు పార్టీ ఆవిర్భావమే ఈ మావోయిస్టు పార్టీ పతనానికి ప్రధాన కారణంగా చెప్తుంటారు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ ఆవిర్భవించినప్పుడు కలిసినటువంటి 2 గ్రూపులలో ఎంసీసీ అనేది కూడా ఒకటి ప్రధానమైనటువంటిది. మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ ఇది బీహార్లో అత్యంత క్రూరమైనటువంటి పార్టీగా ఉండేది. పీపుల్స్ వారు భావజాలము, ఎంసీసీ భావజాలము దాదాపుగా సమానంగానే ఉన్నప్పటికీ కూడా ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే ప్రత్యామ్నాయ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటిది పీపుల్స్ వారి లక్ష్యంగా ఉండేది. కానీ ఎంసీసీ ఎవరైతే మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ బీహార్లో ఉందో అక్కడ హత్యలు చేయటము, భూస్వామ్యులు ఎవరైనా వ్యతిరేకించిన వారిని చంపడము, వారి రక్తంతో గోడల మీద నినాదాలు రాయటము, చంపి తలలు తీసుకెళ్లి వేడాల కట్టడం లాంటి ఒక ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం కలిగినటువంటి ఎంసీసీ 2 కలిసి మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ ఏర్పాటే ఈ మావోయిజం పతనానికి కారణమైందని మావోయిస్ట్ పార్టీని క్షుణ్ణంగా చూసినటువంటి వాళ్ళు చెప్తుంటారు. దాదాపుగా 20 రాష్ట్రాల్లో మావోయిస్ట్ పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఎంత ప్రభంజనాన్ని స్థాపించిందో అంతే ఇదిగా కుప్పగూలిపోయినటువంటి వ్యవస్థ ఉంది. ఒక్క రకంగా చెప్పాలంటే 1967 నుంచి మొదలుకుంటే 2026 వరకు దాదాపు 59 ఏళ్లలోనే మొత్తం మావోయిజం పార్టీ మొత్తం కాలగర్భంలో కలిసిపోయేటువంటి ప్రాంతం వచ్చింది. ఈ 2 అంశాల్లో చూసుకుంటే కనుక 2025 సంవత్సరం మావోయిస్టు పార్టీని చావుదెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. మే 21, 22 తేదీల్లో మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్నటువంటి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత 6 నెలల్లో జరిగినటువంటి మరొక ఎన్కౌంటర్ హిడ్మా ఎన్కౌంటర్, అది నవంబర్ 18, 2025 తేదీన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ అడవుల మధ్యలో జరిగినటువంటి నేపథ్యం ఉంది. సో ఈ 2 ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీని కృంగదీశాయి, మావోయిస్టు పార్టీని మొత్తాన్ని కూడా దెబ్బకొట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నక్సల్బరీ ఉద్యమంలో కీలకమైన మరో ముందడుగు 2004 సెప్టెంబర్ 21న మావోయిస్టు పార్టీ ఏర్పాటు. అంతకంటే ముందే జూన్ 1 తారీఖున జనతన సర్కార్ని ఏర్పాటు చేస్తూ ఆనాడు ఉన్నటువంటి విప్లవ సంఘాలు పీపుల్స్ వార్ కావచ్చు, జనశక్తి కావచ్చు, అనేకమైనటువంటి విప్లవ గ్రూపులన్నీ కూడా జనతన సర్కార్ని ఏర్పాటు చేస్తే జూన్ 1, 2004 నుంచి జనతన సర్కార్ అమల్లోకి వచ్చింది. నాటి ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఒడిశా, ఛత్తీస్గఢ్ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి 7 జిల్లాలలో అబుజ్మడ్తో పాటు దండకారణ్యంలో జనతా సర్కార్ని ఏర్పాటు చేశారు. ఆ ఆనవాళ్ళన్నింటినీ పోలీసులు చెరిపేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి చెరువు పువర్తికి అత్యంత సమీపంలో ఉండడం ఇది మావోయిస్టులు తవ్వించినటువంటి చెరువుగా స్థానికులు చెప్తున్నారు. మావోయిస్టులు ఇక్కడ వ్యవసాయాన్ని పెంపొందించేందుకు ఈ చెరువును తవ్వించినట్టుగా కూడా చెప్తున్నారు. 2004లో సెప్టెంబర్ 21న మావోయిస్ట్ పార్టీ ఆవిర్భవిస్తే అప్పటి నుంచి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎవరైతే ఇప్పుడు కేంద్రం ఆయన లొంగుబాటుతోనే మావోయిస్ట్ పార్టీ అంతాన్ని ప్రకటించిందో ఆయననే ఈ వ్యవస్థాపక జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ముప్పాల లక్ష్మణరావు 2004 నుంచి 2018 వరకు కూడా ఆయన జాతీయ కార్యదర్శిగా మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా కొనసాగారు. 2 జాతీయ కార్యదర్శులు ఉన్నారు. అందులో వ్యవస్థాపక జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి ముప్పాల గణపతి అలియాస్ లక్ష్మణరావు లొంగిపోవడంతో ఈ మొత్తం మావోయిస్ట్ పార్టీ అంతమైనట్టుగా ప్రకటిస్తున్నారు. సో ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మనుగడలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు చెప్పుకుంటే జనతన సర్కార్ జూన్ 1న ఏర్పాటైతే అట్లాగే సెప్టెంబర్ 21న మావోయిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. సో మే 21న నంబాల కేశవరావు పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్కౌంటర్లో కోల్పోవడం ఆ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 6 నెలలకే పార్టీకి సంబంధించినటువంటి మిలిటరీ కమాండర్గా ఉన్నటువంటి పిఎల్జిఏ బెటాలియన్ వ్యవస్థాపకుడు అట్లాగే బెటాలియన్ కమాండర్గా ఉంటూ మొత్తం మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వానికి అంగరక్షకుడిగా పేరుగొందినటువంటి హిడ్మా నవంబర్ 18, 2025న ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఎన్కౌంటర్ కావటం ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 100 సరెండర్లు, అనేకమైనటువంటి పోరాటాలు, తర్వాత ఎన్కౌంటర్లు, సరెండర్స్, అరెస్టులతోని మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది మావోయిస్ట్ పార్టీని అంతం చేయడం కోసం అనేక ఆపరేషన్లు లాంచ్ చేశారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు చేసినటువంటి దాంట్లో భాగంగా చేపట్టినటువంటి ఆపరేషన్లో దాదాపు 2,266 మంది అసూలు బాశారు, ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ తర్వాత 10,181 మంది అరెస్టులు కాబడ్డారు. తర్వాత లొంగుబాటుకు దాదాపు 9,714 మంది లొంగుబాటు అయిపోయారు. ఇది ఆపరేషన్ గ్రీన్ హంట్కి సంబంధించి. అట్లాగే ఆపరేషన్ ప్రహర్ పేరుతో కొంతకాలం నిర్వహించారు. దాదాపు 540 మందికి పైగా ఆపరేషన్
ప్రహార్లో ప్రాణాలు కోల్పోతే వేలాది మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి నేపథ్యం ఉంది. దాని తర్వాత ఆపరేషన్ ఖగార్ పేరుతో మరొక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ ఖగార్లో కూడా ఇప్పటివరకు 1000 మందికి పైగా జూన్ నాటికి మనకున్న సమాచారం ప్రకారం 600-700 మంది దాకా చనిపోయినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత చూసుకుంటే దాదాపు 1000 మంది దాకా ఆపరేషన్ ఖగార్ 1 అండ్ 2లో కూడా 1000 మంది దాకా చనిపోతే దాదాపు 4000 పైచిలుకు మంది మావోయిస్టులు ఇప్పటివరకు లొంగిపోయారు. సో ఒక పక్క అరెస్టులు, మరోపక్క ఎన్కౌంటర్లు, ఇంకొక పక్క లొంగుబాట్లు మావోయిస్టు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసినటువంటి నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ దేశంలో లేకుండా పోయింది అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి అంశం. అప్పుడు మావోయిస్టు పార్టీకి ప్రజలే కవచంలాగా ఉండారు. ప్రజలు మావోయిస్టు పార్టీల పట్ల ఆకర్షితులై మావోయిస్టు సిద్ధాంతాలను నమ్మి అందులో చేరినటువంటి నేపథ్యం ఉంది. కానీ 2010-12 తర్వాత మావోయిస్టు పార్టీలోకి ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలేదని ఇప్పుడు లొంగిపోయినటువంటి అగ్రనేతలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి కొన్ని తప్పిదాలతో పాటు జరిగినటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి మిస్టేక్స్ ఏవైతే తప్పిదాలు ఉంటాయో అవి ఆ పార్టీ పతనానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్తా ఉన్నారు. మావో జెడాంగ్ ప్రతిపాదించింది మావోయిస్టు సిద్ధాంతం. ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయటం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలను కాదని సమాంతర ప్రభుత్వాలను నిర్మించడమే, దానికోసం సాయుధమైనటువంటి పోరాట పందాన్ని ఎంచుకోవాలని చెప్పడమే మావోయిజం. ఆ మావోయిజం నుంచి పుట్టుకొచ్చిందే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా విస్తరించినటువంటి మావోయిస్టు పార్టీ. ఆ పార్టీకి ఒకప్పుడు ప్రజలే కవచంగా ఉండేవాళ్ళు, ప్రజలే రక్షణ వ్యవస్థగా ఉండేవారు. ప్రజలు పెద్ద ఎత్తున మావోయిస్టులను అభిమానించి ఆదరించేటువంటి రోజులు ఉండేటివి. కానీ ఎంత పెద్ద విప్లవ పోరాటం అయినప్పటికీ కూడా జరిగేటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల ప్రజలకు దూరం అవుతుంటుంది. ఏ ప్రజలైతే మావోయిస్టులను ఆదరించారో ఆ ప్రజలే మావోయిస్టులకు దూరం జరిగేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనేటువంటి విషయాన్ని గమనించినప్పుడు రెండు ప్రధాన అంశాలు ఏంటంటే, మిలిటరైజేషన్కి మావోయిస్టులు మొగ్గు చూపడం. అంటే మావోయిస్టులు సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకోవడం కోసం ప్రయారిటీ ఇచ్చినటువంటి పరిస్థితులు మావోయిస్టులను ప్రజలకు దూరం చేశాయనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వినిపిస్తుంది. మావోయిస్టులు ఎవరినైనా కోవర్టు పేరుతో జరిగినటువంటి హత్యలు కావచ్చు, ఆదివాసీల మీద జరిగినటువంటి అరాచకాలు కావచ్చు, ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే కొంతమందిని చంపేసేటువంటి అంశాలు కావచ్చు, ఇవి మావోయిస్టు పార్టీని ప్రజలకు దూరం చేశాయని చెప్తున్నారు. ఈ మావోయిజంలో పిఎల్జిఏ బెటాలియాన్ని నిర్మించుకోవడంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి క్యాంప్ ఇది. పువర్తికి అత్యంత సమీపంలో ఎవరైతే పిఎల్జిఏ కమాండర్ 1 బెటాలియన్ కమాండర్ హిడ్మా ఉన్నాడో, హిడ్మా ట్రైనింగ్ సెంటర్లు ఇవన్నీ అని చెప్తున్నారు. పోలీసులు సూచన చేశారు, దగ్గరికి వెళ్తే ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం దూరం నుంచి ఉండమని చెప్పారు. కాబట్టి ఇక్కడ నుంచి మనం దూరంగా ఉండి మన వీడియో జర్నలిస్ట్ నాగరాజు వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పిఎల్జిఏ 1 ఏర్పాటుతో పాటు మావోయిస్టులు హింస వైపు ప్రేరేపించబడ్డం, అకారణంగా కొందరు గ్రామస్తులను కావచ్చు, లేదంటే తప్పు చేశారన్నటువంటి కారణంతో కొంతమందిని హత్య చేయడం కావచ్చు, ముఖ్యంగా పోలీసులు అట్లాగే సిఆర్పిఎఫ్ బెటాలియన్కి సంబంధించినటువంటి వ్యవస్థతో పోరాటం చేసేటువంటి అంశంలోనే ఈ సంఘర్షణలోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బీజం పడింది. అది పతనానికి కారణమైంది అంటారు. 2000 మంది పిఎల్జిఏ బెటాలియన్తో 50 లక్షల సైన్యం ఉన్నటువంటి భారత ఆర్మీని ఎట్లా ఢీకొట్టాలనుకున్నారనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఒక ఆర్మీ, నేవీ అట్లాగే పెద్ద మిలిటరీ విభాగం ఉన్నటువంటి భారతదేశాన్ని వ్యతిరేకించి భారతదేశంలో సమసమాజ స్థాపన అంటే ప్యారలల్ గవర్నమెంట్, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవటమే మావోయిస్టుల పతనానికి కారణం. రెండు బౌండరీ ఫిక్సేషన్ చేసుకోవడం కూడా మావోయిస్టుల పతనానికి ఇంకొక కారణంగా చెప్పవచ్చు. ఈ రెండు అంశాలు కూడా ప్రజలు దూరం కావటం, కోవర్టు వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావటం, దాంతోపాటు టెక్నాలజీని మావోయిస్టులు అడాప్ట్ చేసుకునేటువంటి ప్రయత్నంలో సెల్ ఫోన్ ఏదైతే మావోయిస్టులకు ప్రవేశించిందో ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా మావోయిస్టుల ఉనికి కావచ్చు, మావోయిస్టుల యొక్క రాకపోకలు కావచ్చు, వారి యొక్క లొకేషన్స్ కావచ్చు రావడంతో దళాలకు దొరకడంతో ఇక్కడ నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే క్యాంపుల ఏర్పాటు కూడా పెద్ద నష్టంగా వాటిల్లిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మావోయిస్టులు దేశం నుంచి అంతమైపోవడానికి జరిగినటువంటి అనేక సంఘర్షణలలో ఇది ఒక ప్రధానమైనటువంటి సంఘర్షణ. ప్రస్తుతం ఈ మావోయిస్టు బెటాలియన్ నిర్మించడం, అట్లాగే రాజ్యంతో పోరాటం చేసేటువంటి పరిస్థితులు రావడం కూడా మావోయిస్టు పతనానికి మరో కారణంగా చెప్పచ్చు. ఎంత పెద్ద ఉద్యమమైనా చిన్న చిన్న తప్పిదాలతోనే అంతమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లా ప్రమాదం బారిన పడినటువంటి మావోయిస్టులు చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలలో ప్రధానమైనటువంటిది జనతన సర్కార్ ఏర్పాటు. ఛత్తీస్గఢ్లో అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పరిధిలో విస్తరించినటువంటి దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వాన్ని మావోయిస్ట్ పార్టీ నిర్వహించింది. ఇక్కడ ఈ సమాంతర ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు ఆర్థికము అట్లాగే వ్యవసాయ రంగాలుగా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని నిర్వహించారు. ప్రజలెన్ని కొన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కాదంటూ మావోయిస్ట్ పార్టీ జనతన సర్కార్ని ఏర్పాటు చేసింది. ఇది మొట్టమొదటి తప్పిదంగా ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నారు. రెండవది పిఎల్జిఏ ఏర్పాటు.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటు అనేది మావోయిస్ట్ పార్టీ పతనానికి మరొక ప్రధానమైన కారణంగా చెప్తారు. దాదాపు ఇందులో 3,000 మంది దాకా పనిచేశారని ఒక ఇది లెక్క ఉంది. ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం PLGA బెటాలియన్ 1, 2లలో కలిపి 2,000 మంది పైన సాయుధులు ఉండేవాళ్ళని చెప్తున్నారు. మిలిటరీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం మావోయిస్టులు చేసినటువంటి ప్రయత్నాలే ఇవాళ మావోయిజం అంతం కావడానికి కారణాలుగా చెప్తున్నారు. మనం ప్రజెంట్గా ఉన్నటువంటి ఈ పెదపట్టిగూడెం గ్రామంలో కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా మావోయిస్ట్ పార్టీ నేపథ్యంలో జనతన సర్కార్ నిర్వహించినప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద పాఠశాల. ఇది పామేడు ఏరియాలోనే అతిపెద్ద పాఠశాలగా చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఈ పామేడు ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులందరినీ ఇక్కడ స్కూళ్ళకి తీసుకొచ్చి వారికి చదువు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అయితే పామేడు పరిసరాల నుంచి మొదలు పెడితే అంటే తెలంగాణ బార్డర్ నుంచి మొదలుకుంటే ఇక్కడ పువర్తి వరకు వరుసగా బెటాలియన్ క్యాంపులు ఏర్పాటు కావడంతో మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ మావోయిస్టులు వెళ్ళిపోయిన తర్వాత ఈ పాఠశాలకు సంబంధించినటువంటి మొత్తం ఆనవాళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఇక్కడ జనతన సర్కార్కు సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా పోయినాయి. మనతో మాట్లాడేందుకు ఆ రోజు మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి గ్రామ కమిటీలు ఉండేవి. గ్రామ కమిటీలే ఈ విద్యా వైద్యంతో పాటు వ్యవసాయము, అట్లాగే ఆర్థికము, దాంతోపాటుగా ఈ స్థానికమైనటువంటి పంచాయతీలు అంటే జడ్జిమెంట్లు చేయడం కోసం కూడా స్థానిక పంచాయతీ నిర్వహించేందుకు ఒక గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. అందులో పనిచేసేటువంటి ఒక నాయకుడు మనకు దొరికారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మావోయిస్టులు మొత్తం వెళ్ళిపోయారు కదా, అంతమైపోయింది అంటారు కదా. ఇప్పుడు ఎట్లా ఉంది మీ ఊర్లలో, ఏం జరుగుతుంది మీ దగ్గర? ఏం జరగదు కానీ ఇప్పుడు మావోయిస్టు పోయినాక ఇప్పుడు మొత్తం క్యాంపులు ఉన్నాయి కదా. మా ఊరు కూడా క్యాంపు ఉన్నారు. పువార్తి, జీరుగుడ, పాల్గూడ, గుండ్ర, ఈ మొత్తం ఆస్పాసు మొత్తం క్యాంపు ఉన్నాయి. చూసావా జనతన సర్కార్లో మీకు ఏమేమి ఇచ్చేటు? స్కూల్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు. జనతన సర్కార్ ఎట్లా నడిచింది అప్పుడు? జనతన సర్కార్ అప్పుడు అయితే మొత్తం ఇక్కడ ఒక భూమి సదంగు చేసింది. భూముల కోసం సదంగు చేసింది, లేవల్ చేసింది. దాని తర్వాత ఒక పెద్ద పెద్ద నీళ్ళు పోయినాక గడ్డ పెట్టారు, పెద్ద పెద్ద గడ్డ పెట్టినారు. మళ్ళా కూర తింటారు, ఇట్లా కూరగాయలు అయితే తింటారు. అట్లా కిర్చి పంటలు కూడా చేసింది మావోయిస్టు సర్కారు. జనతన సర్కారు చేసినాక ఉంటప్పుడు మొత్తం ఏరియా మేడు ఇక్కడ ఏరియా ఉంటే మొత్తం జనతన సమస్య కొద్దికు అలా చూస్తున్నామని ఇప్పుడు మరి వాళ్ళు ఇక్కడ నుంచి పోయినాక మాకు ఇప్పుడు ఏమీ లేదు. మొత్తము అన్ని రోడ్డు ఉన్నాయి, అన్ని పోలీసు ఉన్నారు, ఇటు తిరుగుతారు. అన్ని పెద్ద పెద్ద మావోయిస్టులు మొత్తం సరెండర్ అయినా మా సంఘటనను ఏం చెప్తారు, ఈ పోలీసు వచ్చినాక పట్టిపోతారు, జైలు పెడతారు, చంపుతారు అనే మాకు భయం పడుతుంది. మనతో మాట్లాడిన వ్యక్తి తాత్య ఆడమ, ఇతని గోంగుడ అనేటువంటి విలేజ్. ఇతను చెప్తున్నది ఏంటంటే మావోయిస్ట్ పార్టీ జనతా సర్కార్ నిర్వహించినప్పుడు వ్యవసాయం చేసుకునే దానికి అవకాశం ఇచ్చేవారు, భూమికి వచ్చేవారు, కూరగాయలు పండించుకునే విధంగా మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు. ఆ తర్వాత స్కూళ్ళు పెట్టారు. ఇక్కడ స్కూళ్ళు పెట్టి పిల్లలకు విద్య నేర్పించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే మావోయిస్టులు ఇచ్చినటువంటి పెద్ద తప్పిదంగా దీన్ని వివరిస్తుంటారు. ఎందుకంటే సర్టిఫికేట్ ఇస్తే చెల్లుబాటు అవుతుందా? మావోయిస్టులు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే స్కూల్ నిర్వహించారు కాబట్టి అప్గ్రేడ్ కోసం పోవాలంటే మాత్రం సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఒకటి మావోయిస్టులు చూసుకోలేదు. దాని తర్వాత ఇన్స్టెంట్ జడ్జిమెంట్, ఎక్కడికక్కడ వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక భూములు పంచారు. 1970 నుంచి 80, 90 దశకాలలో అక్కడ ఉన్నటువంటి భూస్వాములను పారదోలి అక్కడ భూములు పంచేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో మావోయిజం అంతమైన తర్వాత అక్కడ ఆ భూములకు విలువ లేకుండా పోయింది. ఆ మావోయిస్టులు పంచిన భూములను తిరిగి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నా. ఎవరైతే ఆ భూస్వాములు ఉన్నారో వాళ్లే తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. అట్లనే ఇక్కడ కూడా ఈ జనతన సర్కార్ అంతమైన తర్వాత ఆ గోడలు, ఆ మొండి గోడలు మిగిలిపోయినాయి తప్ప ఇక్కడ ఉపయోగం లేదు. రెండో ఏర్పాటు, జనతన సర్కార్ రెండు కూడా మావోయిస్టుల అంతానికి ప్రధానమైనటువంటి కారణంగా ఇక్కడ ఉన్నటువంటి పరిశీలకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం కావచ్చు చెప్తున్నటువంటి అంశం. సుదీర్ఘమైన 59 ఏళ్ల ప్రస్థానంలో మావోయిస్టులు అనేక ప్రాంతాలు తిరిగారు. వెస్ట్ బెంగాల్లో పుట్టినటువంటి నక్సల్బరీ ప్రాంతం నుంచి శ్రీకాకుళం వలస వస్తే అక్కడి నుంచి ఖమ్మం జిల్లాలో పురుడు పోసుకొని ఆదరించిన తర్వాత ఉత్తర తెలంగాణలో బలమైనటువంటి శక్తిగా మావోయిస్ట్ పార్టీ ఎదిగింది. అక్కడి నుంచి నల్లమలకు స్థావరాన్ని మార్చి సేఫ్ జోన్గా భావించినటువంటి నేపథ్యం ఉంది. అక్కడే మావోయిస్ట్ పార్టీ పురుడు పోసుకోవటం, అక్కడ ఉన్నటువంటి విప్లవ శక్తులన్నీ ఐక్యం కావటం, అట్లాగే రిక్రూట్మెంట్ కూడా నల్లమల ఫారెస్ట్లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జరిగినట్టుగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ చెప్తా ఉంది. ఆ తర్వాత మావోయిస్టు నల్లమల ఫారెస్ట్లో నిర్బంధం పెరిగిన తర్వాత మావోయిస్టులు ఛత్తీస్గఢ్ వైపు దండకారణ్యం వైపు మళ్ళారు. దండకారణ్యంలోనే పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసి 2004 నుంచి ఇప్పటి వరకు దాదాపు 21 ఏళ్ల ప్రస్థానంలో మావోయిస్ట్ పార్టీ అంతమయ్యే వరకు కూడా ముందుకు సాగారు. ఈ అడవుల నుంచి ఒక్కొక్క అడవిని క్లీన్ చేసుకుంటూ వచ్చినటువంటి భద్రతా బలగాలు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి కర్రెగుట్టలను కూడా
మావోయిస్ట్ రహిత ప్రాంతంగా ప్రకటించారు. ఆ తర్వాత అబుజ్మాడ్ని కూడా మావోయిస్ట్ రహితంగా ప్రాంతం ప్రకటించారు. బస్తర్, ముఖ్యంగా దక్షిణ బస్తర్ లాంటి ప్రాంతంలో కీలకమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఇప్పుడు మావోయిస్టు రహిత జోన్గా ప్రకటించారు. బస్తర్తో పాటు దక్షిణ బస్తర్, అట్లాగే అక్కడ కీలకమైన నాయకులుగా ఉన్నటువంటి హిడ్మాను తొలగించిన తర్వాత పాపారావు, అట్లాగే ముప్పిడి సాంబయ్య లాంటి కీలకమైనటువంటి నాయకులు కూడా కొద్ది రోజుల క్రితమే లొంగిపోయినటువంటి నేపథ్యం ఉంది. సో ఈ దట్టమైన కీకారణ్యంలో ఒకప్పుడు ప్రాభవాన్ని చాటుకున్నటువంటి మావోయిస్టులు ఇప్పుడంతా కూడా లొంగిపోయినటువంటి నేపథ్యం ఉంది. అనేక మంది ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ప్రభుత్వం ముందు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మావోయిస్టులను అంతం చేసిన తర్వాత ఈ ప్రాంతంలో జరగాల్సినటువంటి అభివృద్ధి మీద కేంద్రం కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. సిఆర్పిఎఫ్ క్యాంపులు పెట్టారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంపు పెట్టి మావోయిస్టులను కట్టడి చేసి మావోయిస్టు రహిత భారతదేశంగా ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వం సంతోషంగా ఉండవచ్చు. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు దక్కాల్సినటువంటి విద్య, వైద్యం, మౌలిక వసతుల విషయంలో మట్టుకు అంత చురుగ్గా పనిచేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పటివరకు ఒక రోడ్లు మాత్రమే ఫార్మేషన్ జరిగింది తప్ప స్కూల్స్ కావచ్చు, ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఇతర ఏర్పాట్ల విషయంలో పెద్దగా సానుకూలంగా స్పందించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. దాదాపు మనం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీజాపూర్ కావచ్చు, అట్లాగే సుకుమా జిల్లా కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, దంతేవాడ కావచ్చు, కాంకేర్ జిల్లా లాంటి అనేక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మనం అనేక స్టోరీలు చేసాం, అన్నీ చూసినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఎక్కడా కూడా అభివృద్ధి పరుగులు పెడుతున్నటువంటి దాఖలాలు కనిపించలేదు. సో మావోయిస్టు పదే పదే చెప్తూ వచ్చారు, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఏవైతే ఐరన్ ఓర్ కావచ్చు, ఇతర వనరులు ఉన్నాయో వాటిని దోచుకునేందుకే ప్రభుత్వం మావోయిస్టుల మీద యుద్ధం చేస్తుందని చెప్తూ వచ్చారు. ఇప్పుడు మావోయిస్టులను ఏరివేసిన తర్వాత, మావోయిస్టు రహిత భారతదేశాన్ని ప్రకటించిన తర్వాత ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లేనటువంటి ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయబోతారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అడవుల్లోంచి బయటకు వచ్చేటువంటి మావోయిస్టులు అర్బన్ ప్రాంతాలకు చేరుకున్నారు. ఇప్పటివరకు వీళ్ళ మేధో సంపత్తి కావచ్చు, వీళ్ళ యొక్క తర్కం కావచ్చు, వీళ్ళ యొక్క ఆలోచన విధానం కావచ్చు కేవలం అడవులకు, ఆదివాసులకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చారు. అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి బ్రతకబోతున్నారు. అక్కడ ఏం చేయబోతున్నారు, అక్కడ ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, ఎందుకంటే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్నాము, రాజకీయ పార్టీగా ముందుకు వస్తాము, విప్లవోద్యమాలు ఎప్పటికీ అంతం లేదని మావోయిస్టులు చెప్తున్న నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టులు ఏం చేయబోతారన్నది కూడా ప్రభుత్వాలను ఒక సవాల్గా చెప్పొచ్చు. వాళ్ళు సైలెంట్గా ఉంటారా, లేకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తారా? ఇక్కడ ఏదైతే ఆదివాసుల హక్కుల కోసం పోరాడినటువంటి ఇదే నాయకులు రేపు ప్రజా పోరాటాలు నిర్మిస్తే ఈ ప్రభుత్వాలు తట్టుకోగలుగుతాయా? ఈ ప్రభుత్వాలు వారిని ఎంటర్టైన్ చేస్తాయా? లేదంటే రాజకీయ పార్టీలో చేరి పరిపాలన వైపు వస్తాననేటువంటి ఒక ఫీలర్ కూడా వస్తున్నట్టు. మొత్తంగా మావోయిస్టుల అంతం తర్వాత అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. పట్టువిడుపులేని సంఘర్షణ, దశాబ్దాల ప్రజా పోరాటాలు, వేలాది బలిదానాలు, పచ్చని అడవుల్లో రక్తపు టేర్లు, ఇవేవి చరిత్ర గతిని మార్చలేకపోయినాయి. మావోయిజం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని, సమాంతర వ్యవస్థలను సాధించలేకపోయాయి. సుదీర్ఘకాలం ఆయుధం పట్టి పోరాడిన అన్నలు అదే ఆయుధాలు చేతబట్టి రాజ్యం ముందు మోకరిల్లాల్సిన దుస్థితి నెలకొన్నది. పైగా తమ విధానాలే మావోయిస్టు పార్టీ పతనానికి కారణమైనాయంటూ అగ్రనాయకులే అంగీకరించక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఇది మావోయిస్టుల అంతం, కేంద్రం పంతానికి సంబంధించినటువంటి సమగ్ర గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ నాగరాజు, భద్రాచలం రిపోర్టర్ ఈశ్వర్తో కలిసి నేను సాంబశివరావు, టీ న్యూస్, ఛత్తీస్గఢ్ నుంచి.